రేవంత్ రెడ్డి ఆయన ఇంటి పేరు యనుమల రేవంత్ రెడ్డి అంటారు. కానీ నాకు అనిపిస్తుంది ఆయన యనుమల రేవంత్ రెడ్డి కాదు, కోతల రేవంత్ రెడ్డి. ఏ పథకం చూడు కోత పెట్టుడే. అరే కేసీఆర్ గారు ఉండంగా పంట పంటకు రైతు బంద్ వేసిండు. నీకు ఓఆర్ఆర్ లోపల ఉంటే అయ్యా, రంగారెడ్డి జిల్లాలకు అయ్యా, మేడ్చల్ జిల్లాలకు బంద్ పెడతా, పటాన్ చెరువులకు ఎగబెడతా ఇట్లా అన్నాడా కేసీఆర్ ఎప్పుడన్నా? ఎవరన్నా కానీ ఈ రాష్ట్రంలో అది ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, మైనారిటీయా, ఓసీయా, రైతు అయితే చాలు, రైతుల ఆత్మగౌరవం పెంచాలి అని ఈ ప్రపంచంలోనే రైతుకు నగదు బదిలీ చేసిన నాయకుడు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ. రేవంత్ రెడ్డి వచ్చినాక ఇప్పుడు ఏమంటుండు, నేను పటాన్ చెరువు మీద, ఆయనకు నాకైతే అర్థం కాలేదు పటాన్ చెరువు మీద ఎందుకు పగబట్టిండో నాకు అర్థమవుతలేదు రేవంత్ రెడ్డికి. ఏం అన్యాయం చేసింది నీకు పటాన్ చెరువు? ఇవాళ పటాన్ చెరువు మీద పగబట్టినావు, రంగారెడ్డి జిల్లా మీద పగబట్టినావు, మేడ్చల్ జిల్లా మీద పగబట్టినావు. ఈ ఓఆర్ఆర్ లోపల ఇప్పుడు 2 లక్షల ఎకరాలకు రైతు బంధు ఎగబెడతా అంటుండ్రు. 2 లక్షల ఎకరాలకు రైతు బంధు కోత పెట్టిండు. మన పటాన్ చెరువు నియోజకవర్గంలో 22,000 మంది రైతులకు ఇవాళ రైతు బంధు ఇస్తలేడు. 22,000 మంది రైతులకు ఇవాళ రైతు బంధు అని మోసం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి. నేను అడుగుతా ఉన్నా, ఏం తప్పు చేసిండు? పంట వంటలేదా? వచ్చి చూడు, మరి నాట్లు వేస్తుందా లేదా, పంటలు పండిస్తుందా లేదా వచ్చి చూడు. రాష్ట్రమంతా రైతులకు ఇస్తా అంటావు, మేడ్చల్లోకి ఇయ్యా, రంగారెడ్డి జిల్లాకి ఇయ్యా, సంగారెడ్డి జిల్లాకి ఇయ్యా అంటే ఇదేం పద్ధతి? ఇవాళ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి అప్పుడు ఏం చెప్పిండు? అర్రాస్ పాట వాడిండు. కేసీఆర్ 10 ఇచ్చిండు, నేను 15,000 ఇస్తా. కేసీఆర్ ₹1,00,000 ఇచ్చిండు, నేను తులం బంగారం కలుపుతా. కేసీఆర్ 2,000 పింఛన్ ఇచ్చిండు, నేను 4,000 ఇస్తా. ఆశ చూపించిండు, అరిచేతిలో వైకుంఠం చూపించిండు. ఇప్పుడేం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి? వచ్చినాక పెన్షన్లు పెంచలేదు కానీ ఇచ్చే పెన్షన్లు 1,00,000 మందికి కోత పెట్టిండు. 1,00,000 మందికి పెన్షన్ బంద్ అయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక. పెన్షన్లలో కోత, కరెంటులో కోత, కేసీఆర్ కిట్లో కోత, ఇవాళ న్యూట్రిషన్ కిట్ లో కోత, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ లో కోత, రైతు బంధుల్లో కోత, ఏది చూసినా కోతలే పెడుతుంటు. అందుకే నువ్వు యనుమల రేవంత్ రెడ్డి కాదు, కోతల రేవంత్ రెడ్డివి అంట. వెనకటెక్కడో ఒకసారి మానకొండూరు పోయిన నేను. మానకొండూరు పోయి నువ్వు అరే అన్ని ఎగబెట్టినవా రేవంత్ రెడ్డి, ఆడపిల్లలకు 2,500 ఎగబెట్టినావు, ఆడపిల్లలకు స్కూటీలు ఎగ్గొట్టినావు, తులం బంగారం ఎగ్గొట్టినావు, ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టినావు అని నేను మాట్లాడినా. ఎగ్గొట్టినావు అని నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డి అయ్యా అన్న. నేను హైదరాబాద్ జరగకముందే నా మీద కేసు పెట్టారు. ఎందుకు కేసు అంటే, రేవంత్ రెడ్డి నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డి అంటవాడు. ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే ఆయనకు బాగా నొప్పి అయిందట. నువ్వు ఎగవేట్టినావు కనుక ఎగవేతల రేవంత్ రెడ్డి అన్న. ఇప్పుడు కోతలు పెట్టినావు కనుక కోతల రేవంత్ రెడ్డి అంటున్నా. ఇవాళ మళ్ళీ కేసు పెట్టాడో ఏమో నాకు డౌట్. నేను హైదరాబాద్ వరకు మళ్ళీ ఇవాళ కూడా కేసు అవుతుందని నాకైతే డౌట్ ఉన్నది. పెట్టు ఎన్ని పెడతావు నేను అంటనే ఉంటాం. నువ్వు అన్ని ఇచ్చేదాకా, కోతలు బంధు పెట్టేదాకా, మా పటాన్ చెరువు రైతులకు రైతు బంధు ఇచ్చేదాకా నిన్ను కోతల రేవంత్ రెడ్డి అంటాం. ఏది ఇలా 2 లక్షల మంది రైతులకు నువ్వు ఇలా నష్టం చేస్తున్నావు. 2 లక్షల రైతు కుటుంబాలకు ఇవాళ అన్యాయం చేస్తున్నటువంటి నిన్ను తప్పకుండా కోతల రేవంత్ రెడ్డి అనే పిలవాల్సి వస్తుంది. ఏం చేసిండ్రు రైతులు? నువ్వు ఏం ఉద్ధరించినావు? అసలు రైతులకు కేసీఆర్ చేసినంత పని ఈ భారతదేశంలో ఎవరన్నా చేసినారే? కేసీఆర్ వచ్చినాడు పొద్దున్న దాకా 3 గంటల కరెంటు, దొంగ రాత్రి 3 గంటల కరెంటు ఉండే. దాన్ని మార్చి బాయికాడ కూడా 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చి చూపింది కేసీఆర్. ఈ భారతదేశంలో రైతుకు 24 గంటల కరెంటు ఉచితంగా ఇచ్చింది ఒకే ఒక్క పార్టీ, అది బీఆర్ఎస్ పార్టీ, గులాబీ జెండా. ఇవాళ దాన్ని ఇవ్వమంటే కూడా నువ్వు మళ్ళీ మోటార్లు కాలుతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి. నువ్వు వచ్చినాక మున్పటి లెక్క క్వాలిటీ కరెంట్ వస్తలేదు. ఇక రైతు బంధు కేసీఆర్ ఉండగా నాట్లకు రైతు బంధు పడుతుండే. రేవంత్ రెడ్డి వచ్చినాక ఓట్లకు రైతు బంధు పడుతుంది. అవునా కాదా? అప్పుడేమో పార్లమెంట్ ఎలక్షన్లు, ఎంపీ ఎలక్షన్ల ముందు ఒక్కసారి వేసిండు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి, జడ్పీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయని మళ్ళొక్కసారి ఓట్ల ముందు ఇప్పుడు రైతు బంధు ఎత్తుండు. నడిమిట్ల 2 ఎగ్గొట్టిండా లేదా? పోయిన వానకాలం ఎగ్గొట్టిండు. మొన్నటి యాసంగిలా మండలానికి ఒక్క ఊరికేసిండు, అన్ని ఊర్లు ఎగ్గొట్టిండు.
అంటే రేవంత్ రెడ్డి నీ సంగతి అర్థమైపోయింది మా రైతులకు. కేసీఆర్ కరోనా వచ్చినా, కరోనా కష్టకాలంలో ఆదాయం లేకపోయినా ఆనాడు కేసీఆర్ గారు ఎమ్మెల్యేల మంత్రుల జీతాలు బంద్ పెట్టిండు, రైతులకు మాత్రం రైతు బంధే చూపించిండు కేసీఆర్. కానీ నువ్వు ఇవాళ ఓట్లకు రైతు బంధు వేస్తున్నావు, 15,000 ఇస్తా అన్నావు. ఇవాళ అడిమిట్ల 2 రైతు బంధులు ఎగ్గొట్టినావు. 2 రైతు బంధులు అంటే ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క ఎకరానికి 12,000 ఇవాళ రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడు. అంటే రైతులు అంత అమాయకంగా కనబడుతున్నారా? నడిమిట్ల 2 ఎగ్గొడతా, ఇప్పుడు ఓట్ల ముంగట ఎత్తే మళ్ళీ వడ్డేని ఓట్లు గుద్దుతారు అనుకుంటున్నావు. ఏంటి బిడ్డ? తప్పకుండా నువ్వు ఆ 12,000 బాకీ పడ్డ ఎకరానికి 12,000 ఇస్తేనే రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో నీకే రైతన్న ఓటేస్తాడు, లేకపోతే ఒక్క రైతు కూడా నీకు ఓటేయడు బిడ్డ, జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. అంటే ఆయనకే తెలివి ఉందనుకుంటుండు, అతి తెలివి చూపిస్తున్నాడు. నడిమిట్ల 2 ఎగ్గొట్టిండు, ఇప్పుడు ఒక్కసారి ఎత్తగా నాకు మళ్ళా పడతాయి ఓట్లు అనుకుంటుండు. రైతుల్ని మనం చైతన్యపరచాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా రుణమాఫీ అన్నాడు. మీరందరూ చూసిండు. 7 రూపాయలు అమ్మవారి మీద ఒట్టు పెట్టిండు, యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు పెట్టిండు, మన మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టిండు. 15 ఆగస్టు లోపల రుణమాఫీ చేస్తా అన్నాడు. అయిందా రుణమాఫీ? ఇలా రుణమాఫీ కాని వాళ్ళు శైలావట్టుగా ఇలా సగం మందికి రుణమాఫీ కాలే. నీకు కూడా కాలేదా? మా ప్రభాకరణ కూడా కాలేదట. అయితే ఇవాళ చెప్పింది ఏంది? ఆ రోజు ఒక్క ఏడాది కడుపు కట్టుకుంటే 42,000 కోట్లు వస్తాయి, ఒక్క ఏడాది కడుపు కట్టుకుంటా 42,000 కోట్ల రుణమాఫీ చేస్తా అన్నాడా? మరి ఇప్పుడు చేసింది ఎంత? చేసింది 40 పైసలు, ఎగబెట్టింది 60 పైసలు. 20,000 చేసినా అంటుండు, కానీ రైతులకు పడ్డది 15,000-16,000 కూడా దాటలే. చెప్పిందేమో 41,000 42,000 కోట్లు, పడ్డాయేమో 15,000-16,000 కోట్లు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అడుగుతున్నా, నువ్వు కడుపు కట్టుకోలేదా? మరి ఎందుకు రైతులకు పూర్తి రుణమాఫీ చేయలేదో సమాధానం చెప్పాలి.